సార్ ఏఐ ద్వారా క్యాన్సర్ ని 5 years ముందే వస్తుందా లేదా క్యాన్సర్ వస్తుందా లేదా అని క్యాన్సర్ డిటెక్ట్ అయిందంటే వీ షుడ్ టేక్ మినిమం 60 to 70%. ఫ్రూట్స్కు కొంతమంది ఏం చేస్తారంటే దానిలో చక్కెర వేసేసి తింటారు, పెరుగు వేసేసి తింటారు, పాలు వేసేసి తింటారు. దెన్ ఇట్ విల్ బికమ్ డే టైంలో వాళ్ళ పడుకొని రాత్రిపూట పని చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యాన్సర్ సెల్ కెనాట్ సర్వైవ్ ఇన్ ద normally in the హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ధాత్రి హెల్త్. నేను మీ స్వాతి చౌహాన్. ఈ రోజు మనతో ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ ఏఎస్ఐ కుమార్. హలో సార్. సార్, ఏఐ ద్వారా క్యాన్సర్ ని 5 years ముందే వస్తుందా లేదా క్యాన్సర్ వస్తుందా లేదా అని తెలుసుకోవచ్చు అని కొత్తగా వచ్చింది. సో అసలు దాని గురించి మీరు ఏం చెప్తారు? టెక్నాలజీ ప్రకారంగా ఏఐ ద్వారా డిటెక్ట్ అవుతుంది. ఓకే, బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. ఓకే, అప్ టు సమ్ ఎక్స్టెంట్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ దట్. బట్ ఆ తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు క్యాన్సర్ యాక్చువల్లీ మనకు ఎందుకు వస్తుంది, ఆ తర్వాత మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటి, దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్. ఓకేనా? సో మనకు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైనా సరే మన బాడీలో టాక్సిన్స్ చాలా ఎక్కువైపోయింది, అండ్ ఎప్పుడైనా సరే మనకు ఫుడ్ హ్యాబిట్ మారిపోయింది, అండ్ స్లీప్ ప్యాటర్న్ కంప్లీట్గా మారిపోయింది. డే టైంలో వాళ్ళ పడుకొని రాత్రిపూట పని చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ అని మనం అనుకోవచ్చు అక్కడ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాళ్ళకు ఆల్వేస్ టేకింగ్ యాసిడిక్ ఫుడ్. ఓకే, సో ఈ యాసిడిక్ ఫుడ్ వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్ విల్ బి పల్యూట్. ఓకే, టాక్సిన్స్ పెరిగిపోతుంది. అప్పుడు ఆటోమేటికలీ ఏమవుతుందంటే క్యాన్సర్ సెల్ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద బాడీ. ఓకే, బికాస్ క్యాన్సర్ సెల్ cannot survive in the normally in the alkaline environment. Okay, so that is the actually main motto of the cancer. So ఎప్పుడైనా సరే మీరు బాడీకు టోటలీ ఆల్కలైన్ చేశారు, ఓకే, అండ్ యాసిడిక్ రియాక్షన్ మీరు తగ్గించారు, ఆటోమేటికల్ ఏమవుతుందంటే క్యాన్సర్ సెల్ విల్ బికమ్ వీక్. ఓకే, అంటే మనం తీసుకున్న ప్రతి ఒక్క కుక్డ్ ఫుడ్ దోస్ ఆర్ ఆల్ యాసిడిక్. ఆల్ ద కుక్డ్ ఫుడ్ ఆర్ యాసిడిక్. బట్ అక్కడ సమస్య ఏంటంటే ఓకే, అప్ టు సమ్ ఎక్స్టెంట్ అప్ టు సర్టన్ ఏజ్ మనం అది తీసుకున్నాం, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ వన్స్ ద టైమ్ హ్యాస్ కమ్ అండ్ డిటెక్ట్ అయింది మీకు క్యాన్సర్ వచ్చేసిందని మనం అనుకుంటే అప్పుడు అగైన్ ద రోల్ ఈజ్ యాసిడిక్ అండ్ ఆల్కలైన్. ఓకే, సో అక్కడ ఏమొస్తుందంటే మనం యాసిడిక్ రియాక్షన్ కంప్లీట్ గా మన బాడీలో తగ్గించాలి, అండ్ వీ హ్యావ్ టు మేక్ అవర్ బాడీ ఫుల్లీ ఆల్కలైన్. ఓకే, ఫుల్లీ ఆల్కలైన్ చేయడం అంటే కంప్లీట్ గా మనం డైలీ బేసిస్ లో ఆల్కలైన్ వాటర్ తాగడం. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ ద ఫ్రూట్స్ ఆర్ ఆల్కలైన్. సో ఫ్రూట్స్ డైలీ బేసిస్ లో మనం ఫ్రూట్స్ తినడం. ఓకే, అండ్ సఫిషియెంట్ మాత్రాలు ఫ్రూట్స్ తినడం. ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ డైలీ బేసిస్ లో మజ్జిగ తీసుకోవడం, బికాజ్ మజ్జిగలు లాక్టోబాసిలస్ ఉంది కాబట్టి దట్ డెవలప్స్ ద ఇమ్యూనిటీ. బికాజ్ ఎప్పుడైనా సరే క్యాన్సర్ వచ్చేస్తే ఇమ్యూనిటీ వాళ్ళకి తగ్గిపోతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేస్తాయి కాబట్టి మనం అది కూడా తీసుకోవాలి. అండ్ మిలెట్ అంబాలి మనం తీసుకోవచ్చు. ఓకే, మిలెట్ అంబాలి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ టు డెవలప్ ద ఇమ్యూన్ సిస్టమ్. సపోజ్ మనం నార్మల్ మిలెట్ ఫుడ్ మనం తీసుకుంటే అక్కడ పనికి రాదు. ఇన్ కేస్ వాళ్ళకు ఎవరికైనా సరే ఏమైనా డౌట్ ఉంటే దీని మీద వాళ్ళు నాకు కూడా కాల్ చేసి మాట్లాడవచ్చు. ఓకే, బట్ దిస్ ఈస్ ద కాన్సెప్ట్. సార్, అంటే ఇప్పుడు మీరు కుక్డ్ ఫుడ్ అసిడిటీ అన్నారు కదా, అంటే వన్స్ క్యాన్సర్ వచ్చాక కుక్డ్ ఫుడ్ తినకూడదా? కంప్లీట్ ఆల్కలైన్ ఫుడ్ కు మనం వచ్చేయాలి. ఎస్, క్యాన్సర్ డిటెక్ట్ అయిందంటే వీ షుడ్ టేక్ మినిమం 60 to 70% ఆల్కలైన్ ఫుడ్. ఆల్కలైన్ ఫుడ్ ఇన్ ద సెన్స్ all the raw vegetables are alkaline, not cooked one kaadu. So raw vegetables are alkaline, and apart from that all the fruits are alkaline. ఫ్రూట్స్ కు కొంతమంది ఏం చేస్తారంటే దానిలో చక్కెర వేసేసి తింటారు, పెరుగు వేసేసి తింటారు, పాలు వేసేసి తింటారు. దెన్ ఇట్ విల్ బికమ్ యాసిడిక్. ఆ ఫామ్ లో మనం తీసుకోకూడదు. యా, డైరెక్ట్లీ ఈటింగ్ ఫుడ్స్ ఆర్ కంప్లీట్లీ ఆల్కలైన్. ఓకే, ఈవెన్ జ్యూస్ చేసినా సరే కూడా అక్కడ యాసిడిక్ రియాక్షన్
వస్తుంది ఒకరికి. ఓకే ఓకే, ఓకే సో మనం జ్యూస్ కూడా ఆ టైప్ తీసుకోకుండా డైరెక్ట్లీ తినడం మొదలు పెట్టాలి. సార్ ఇప్పుడు ఒకవేళ క్యాన్సర్ వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి సిమ్టమ్స్ ఏముంటాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే బట్ నార్మల్గా సపోజ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్, మనం ఒక పర్టికులర్ క్యాన్సర్ గురించి నేను చెప్తాను. ఓకే అప్పుడు వాళ్ళకు దే విల్ హ్యావ్ లాస్ ఆఫ్ అపెటైట్. ఓకే వాళ్ళకు రక్తంలో ఆర్బీసీస్ మొత్తం తగ్గిపోతూనే ఉంటాయి. ఓకే ఓకే, ప్లేట్లెట్స్ తగ్గిపోతుంది. ఓకే, అండ్ దే విల్ హ్యావ్ సమ్టైమ్స్ దే విల్ హ్యావ్ వెరీ సివియర్ వీక్నెస్, గిడినెస్, ఓకే అది కూడా ఉంటాయి. అండ్ ఫైనల్లీ సపోజ్ ఇన్ టైం మనం ట్రీట్మెంట్ చేయకపోతే, అప్పుడు ఫర్దర్ స్టెప్ మనం తీసుకోకపోతే, లేకపోతే ప్రికాషన్ మనం తీసుకోకపోతే, అప్పుడు అగైన్ యూ ఆర్ గోయింగ్ టు ద హాస్పిటల్ అండ్ దే విల్ అడ్మిట్, దే విల్ డూ నంబర్ ఆఫ్ థింగ్స్, బట్ స్టిల్ దే కెనాట్ సర్వైవ్. సో ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ డైట్ ప్యాటర్న్. ఓకే ఓకే, నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ వాళ్ళు తీసుకోవాలి. అండ్ ఫర్దర్ గా దెర్ ఆర్ సమ్ మెడిసిన్స్ ఇఫ్ ద కేస్ ఈజ్ వెరీ సివియర్ అండ్ వాళ్ళకు సివియర్ పెయిన్ ఉంటుంది, బాడీ పెయిన్, అదర్వైజ్ సివియర్ థ్రోట్ పెయిన్, అదర్వైజ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఈట్ ఎనీథింగ్. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా కుక్డ్ ఫుడ్ అసిడిటీ అని, ఇప్పుడు మనం అంతా తినేది కుక్డ్ ఫుడే కదా సార్, సో దానివల్ల డెఫినెట్ గా అందరికి ఎఫెక్ట్ అవుతుంది కదా. సపోజ్ మీకు 50% కుక్డ్ ఫుడ్, యు ఆర్ టేకింగ్ 50% ఆల్కలైన్ ఫుడ్. ఓకే, ఎలా తీసుకుంటే మనకు ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే ప్లస్ మైనస్ అక్కడ జీరో అయిపోతుంది. కాబట్టి అట్లీస్ట్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ 50% అసిడిక్ ఫుడ్ అండ్ 50% ఆల్కలైన్ ఫుడ్, దెన్ ఇట్ విల్ బికమ్ నార్మల్. సో అసిడిక్ రియాక్షన్ ఎక్కువ ఉంటేనే మన బాడీలో, దెన్ ద క్యాన్సర్ సెల్స్ విల్ గ్రో వెరీ ఫాస్ట్ in the acidic environment. Especially ఈ పిజ్జా, బర్గర్, హోటల్ ఫుడ్, స్పైసీ ఫుడ్, ఇది అన్ని తింటే మన శరీరంలో ఆటోమేటికల్ ఏమవుతుందంటే అసిడిక్ రియాక్షన్ పెరిగిపోతుంది. అసిడిక్ రియాక్షన్ ఎప్పుడైనా పెరిగితే క్యాన్సర్ సెల్స్ విల్ గ్రో. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం ధాత్రి హెల్త్.